అసలు అదేందండి వాము అయితే నాకేం తెలుసా బాబు లేరిపోయింది. నాకేం తెలుసా ఏంది తెలుసు అని చెప్పేది ఏంది? ఇప్పుడు అన్నారు కదా తెలుసు అన్నారు. నాకు తెలియదు అన్న, తెలుసు అని ఎందుకన్నానా? సో వ్యూవర్స్, ఈరోజు మనం ఒక నకిలీ రిపోర్టర్ ప్రాంక్ అయితే చేస్తున్నాము. సో ఈ వీడియోలో ఇక్కడ ఒక మర్డర్ జరిగింది, మీరు అదేమన్నా చూసారా అని చెప్పేసి అడుగుతాము. చాలామంది సూపర్గా రియాక్ట్ అయ్యారు. సో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా చాలా కొన్ని మిస్ అయినాయి, ఆ వీడియో క్లిప్స్ అన్ని కూడా లాస్ట్లో యాడ్ చేసాం. అవి కూడా సూపర్ ఫన్ ఇస్తాయి. వీడియోని మిస్ చేయకుండా చూడండి. అదే నీ పేరు? నా పేరు సొంటి సుబ్బారావు. సొంటి సుబ్బారావు. ఎక్కడ ఉండేది? ఆత్మకూరు పంచాయతీ పక్కనే. అవునా? అయితే నిన్న రాత్రి ఒక ఇద్దరు కొట్టుకుని ఒక మనిషి ఇక్కడ చనిపోయి ఉన్నాడు. మీకు ఎంత తెలుసా? ఇక్కడ మనకు తెలీదు నాన్న, నాకు తెలీదు. ఏం పేరు అన్నారు మీది? నా పేరు సొంటి సుబ్బారావు. నేను పొద్దుండే 8ంటికి నేను విజయవాడ కానీ మంగళగిరి పనికి వెళ్తా, క్యారేజ్ కట్టుకుని. మళ్ళీ సాయంకాలం 7ంటికి వస్తా, ఒక కూర మందు తీసుకుని ఇంటికి వెళ్తా, ఇంటికాడ తాగుతా. ఏ మనకు తెలియదు నాన్న. అయితే చూశారు కదా సుబ్బారావు గారు, రాత్రి జరిగిన మర్డర్ అయితే నేను కళ్ళారా చూశాను, నాకైతే తెలుసు అని చెప్పి. చూసినంటే ఏంది నన్ను నిరీక్ష తట్టుకుండా నువ్వు నేను చూస్తావేంది, నాకు తెలీదు. అయితే ఆయన నేను చూశాను కానీ పోలీసులు కూడా కాదు కాదు ఉన్నానన్నాక ఇక్కడ. నేను సాయంకాలం 8ంటికి వస్తా పనికాడి నుంచి, నేను కూర తీసుకుని ఇంటికి వెళ్ళిపోతా, ఇంటికాడ తాగుతా. కానీ నన్ను చూశాను, నన్ను ఇరికెత్తారు మీరు. అయితే చొక్కా వేసుకున్నాను, లింగి మాత్రం ఆ రోజు రాత్రి సరిగ్గా వేసుకున్నది తెలియదు కానీ నేను దగ్గరే ఉన్నాను. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను చెప్పాను ఉన్నానని. ఇగో అట్లా తప్పు మాట్లాడవద్దు మీరు. అయితే సైకిల్ వేసుకొచ్చాను కానీ పోలీసులు కూడా నన్ను ఏం అడగలేదు, ఎవరు కూడా చూడలేదు. నన్ను నేను చంపేసి వెళ్తున్నప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు అని అన్నారు. అంటే మీరేనా ఉంది మొత్తం? మీరేనా? అసలు మాకే ఇప్పుడు సైకిల్ మీద వచ్చావా, ఎట్లా వచ్చారు మీరు? అసలు నన్ను వెళ్తాను పరిస్థితి మీరు. నిన్న రాత్రి ఎక్కడ ఉన్నావు? నేను పనికి వెళ్ళాను, నేను ఇంటికాడ వచ్చాను. అమ్మ అసలు మీరేంది? కాదు, నిన్న రాత్రి ఎక్కడ ఉన్నావు చెప్పు. మా ఊరికి పని. మా ఇంటికాడ ఉంటాము, ఏడుంటాం. ఇదేంది నువ్వు మీరే మమ్మల్ని కొంపంచి తట్టుకుంటావు నువ్వు. ఏమో లేనిపోయింది ఇరికిసి తట్టుండవు. నేను తలారి పనికి వెళ్ళేవాడు బాబు. సరే, అయితే నిన్న సాయంత్రం జరిగింది చెప్తా చూడు. నాకు తెలియదు బాబు, మీకు దండం పెడతా. పోలీసులు జీప్ వస్తుంది, ఒక అరగంట. నాకేం పని? వెళ్ళిపోతే మళ్ళీ వస్తారు, ఇంటికి వస్తారు. ఇంటికి వస్తే బచ్చాలను బిగుతారే ఇంటికి వస్తే. మమ్మల్ని ఇరికెత్తావు, అసలు మాకేం తెలుసు బాబు, మేము పని చేసి బతికి. అడుగుతాను, ఒకసారి చెప్తాను నేను. అయితే నిన్న సాయంత్రం జరిగింది కానీ ఎవరు ఏం అడగలేదు, నన్ను ఎవరు పట్టించుకోలేదు. నేను చేసినా సరే నన్ను ఎవరు అడగడానికి సరిపోరు. కాదు చేసినా సరే ఎవరేం అడగరు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు మాకేం తెలుసు? ఏమో మేమైతే పట్టుకుని బతికెళ్ళేవాళ్ళు. అయితే నిన్న సాయంత్రం ఇక్కడ జరుగుతున్నప్పుడు నేను ఇక్కడే ఉన్నాక నన్ను ఎవరు అడగలేదు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నిన్న సాయంత్రం ఇక్కడ జరుగుతున్నప్పుడు నేను ఇక్కడే ఉన్నాక నన్ను ఎవరు అడగలేదు. ఎవరైనా అడిగినా సరే నేను చెప్తాను సమాధానం, ఎవరికైనా సరే నేను భయపడను అని చెప్పేసి. అది నిన్న సాయంత్రం అంటే మీది టవ్వాలు అక్కడ, మీ టవ్వాలు అక్కడ ఉందంటున్నారండి. మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మా ఏం పని, పొద్దుగు పనికి వెళ్ళి సాయంకాలం వచ్చేవాళ్ళని మమ్మల్ని పట్టుకుని సగం తీసావు, మమ్మల్ని ఇరికిచ్చావు, పోలీసులు వస్తారు. ఏంది మాటలు? మేము కష్టపడి పనిచేసి బతికోవాళ్ళమే. మీరు చూసారా చూడలేదా? మాకేం తెలుసండి. అయితే ఆయన చూశాను కానీ నేను దగ్గరే ఉన్నాను కానీ ఎవరు ఏం చెప్పలేదు. అయినా సరే నేను దగ్గర ఉండి ప్రత్యక్షంగా వెతికి మరి వెళ్ళాను కానీ ఎవరు కూడా నా అలుగుజాలు కూడా పట్టకుండా. ఇదిగో సైకిల్ కూడా నెంబర్ కూడా, సైకిల్ మీద నెంబర్ కూడా ఇదిగోండి, సైకిల్కి ఈ పెడల్ నెంబరు ఇది కూడా అట్లాగే ఉంది. మాస్టారు మమ్మల్ని ఏమైనా చేయదలుచుకున్నావా? మమ్మల్ని ఏమైనా చేయదలు మీరు కాదండి. ఇప్పుడు మీరు నాకు ఒక్కటి చెప్పండి క్లియర్గా, అంటే దేంతో మీరు పొడిచి ఉంటారు? అసలు అదేందండి వాము. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నేను పొద్దున్న పనికి 8ంటికి వెళ్తా. సరే, ఇది పరిస్థితి. అయితే నేను చూశాను కానీ చేశాను కానీ దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజు ఇది అయిపోయింది, ఆ రాత్రిది. సరే ఇక్కడ సరే నేను చెప్తాను. అయితే దీని గురించి చెప్పండి. వాము ఏమండి, నేను రెక్కలో బతికోవండి. అయితే ఇది చెప్తుంది ఆయన పరిస్థితి. అయితే నేను చేయడం అయితే చేశాను కానీ ఇంకోసారి అలా జరగదు. ఇది ఫస్ట్ మర్డర్ కాబట్టి దీంతో వదిలేసేయండి, ఇంక రెండో మర్డర్ చేయను అని అంటున్నారు. ఒక మర్డర్తో ఆపేస్తాను, రెండో మర్డర్ చేయను. ఏం మాట్లాడుతున్నా? మర్డర్ చేయటం ఏంది?
ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది. మీరు చేయలేదండి? అసలు ఏం మాట్లాడుతున్నా మేము మంచి మాట్లాడేటింది నీ కంటికి. సరే అయితే ఇప్పుడు మీరు చేయలేదంటారు. అరే చేయలేదంటే అసలు నన్ను ఆ పుట్టికి నేను ఆపడం తప్పు. సైకిల్ నేను ఇక్కడ ఆపడం నెంబర్ ప్లేట్ కూడా సేమ్ ఇదే ఉందండి. సైకిల్కి ఏదైతే మీ నెంబర్ ఉందో అదే నెంబరు అక్కడ ఉంది. అందుకని అడిగారు మేము. ఆల్రెడీ మీ వెనకమాల మేము వస్తూనే ఉన్నాం ఇందా నుంచి. ఏంది వచ్చేది ఇక్కడ మా నెంబర్ ప్లేట్ ఉందా 35 సంవత్సరాలు ఈ సైకిల్ కొని ఈ పాత డొక్కే వాడుకుంటున్నాం. ఇదిగోండి, దీని మీద పేరు కూడా ఉంది చూడండి. ఉంటుంది మరి నాది. మరి అక్కడ పేరు కూడా అదే పెట్టారు. ఏం ఉండదు. ఏంది మీరు అయితే ఇది నేను చేశాను కానీ నన్ను ఎవరు ఆపలేరు, నన్ను ఎవరైనా పట్టుకున్నా సరే నేను ఏదైనా చేయగలను అని చెప్పేసి అంటున్నారు. ఏంది అసలు నేను ఆగటం తప్పు నాది. అది తప్పు చేశానని ఒప్పుకున్నారు. అయితే నాదే తప్పు అని అన్నారు. మీరు విన్నారు కదా. అయితే ఆయన నోటితో ఆయనే చెప్పాడు తప్పు నాదే అన్నాడు. ఇంకా దీని గురించి ఎవరు అయితే అదే తప్పు నాదే, నేనే చేశాను. కానీ దీని గురించి కూడా ఎవరు అడిగినా సరే సమాధానం ఇదే చెప్తాను, నేనే చేశానని చెప్పేసి అంటున్నారు. ఆయన అయితే ఇదే చెప్తున్నారు. ఇదిగో చూడండి, దర్జాకి తిరుగుతున్నాడు ఆయన అదిగోండి. అసలు ఆయన కాలర్ కూడా ఎగరేస్తున్నాను. అదిగో కాలర్ కూడా ఎగరేస్తున్నాను అంటున్నాడు ఆయన. కాలర్ పైకి ఒక్క నిమిషం. కాలర్ పైకి కాదు ఒక్క నిమిషం. ఇసుక లేక పని లేక ఇసుక లేదు. అది కాలర్ పైకి ఎగరేసి మరి చెప్తున్నాడు అన్నాడు ఆయన. నాకు ఏం పని లేదు. గుండి కూడా తీశారు, చూస్తున్నారు కదా. అదిగోండి ఆ గుండి కూడా తీశారు కదా. ఇదిగో నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, నువ్వు చాలా తప్పు మాట్లాడుతున్నావు. అదండి ఇప్పుడు మీడియాను కూడా బెదిరిస్తున్నాడు ఆయన చేయి పెట్టి. చూశారు కదా, మీరు చూసినట్లయితే మీడియాతో తోసారు కూడా. ఇప్పుడే ఆయన చేయి పెట్టి ఇలా తోసారు కదా నన్ను. నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. నన్ను వచ్చి నేను మీడియాను కూడా బెదిరించాడండి. అంటే మీరు అడిగితే సాక్ష్యాలు లేకుండా మీరు నన్ను అయినా సరే అడిగినా కాలర్ కూడా ఎగరేశారు ఆయన. ఇప్పుడు కాలర్ కూడా ఎగరేశారు. ఎగరేసానా? నువ్వే పైకి ఎగరేసావు. సరే ఓకే, ఇది ప్రస్తుతం అయితే కనుక ఆయన. నేను ఇసుక లేక సరే నాకు వివరంగా చెప్పండి, ఆ రాత్రి ఏం జరిగింది మొత్తం. ఇసుక లేదు నాకు, ఇవాళ పని లేదు. ఇసుక లేక ఇవ్వాలి కదా. నిన్న సాయంత్రం మీరు తెలియదండి ఎన్ని నాకు ఇవాళ నిన్న చేసాం పని, ఎక్కడ చేసాం, ఇసుక లేదు. అయితే ఇది ప్రస్తుతం పరిస్థితి. అయితే ఆయన అయితే నేను చెప్తున్నాడు, నేను సాయంత్రం నుంచి కూడా నేను అక్కడే ఉన్నాను. అయితే వచ్చిన తోపిస్టాట్ల కారణంగా నేను ఆయన్ని చేసుకున్నాను, మర్డర్ అయితే చేశాను. కానీ నన్ను పోలీసులు కూడా ఏం చేయలేరు, ఎవరైనా నన్ను ఏం అనలేరు. అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నా? అది చూశారు కదా. ఇప్పుడు నోటి దగ్గర పెట్టి సాక్ష్యదారులు కూడా నేను లేకుండా చేశాను. నన్ను ఎవరు అడగడానికి కూడా అబ్బాయి నువ్వు పారిపోతున్నారు. అయితే మీరు ఇప్పుడు నువ్వు ఆపావు, నేను ఆగా, పుట్టుకుని ఆగా. నేను దెంగాల్సింది. తప్పు ఎవరిది? తప్పు నాది. అది తప్పు ఒప్పుకున్నారు. చూశారు కదా, ఇప్పుడు తప్పు ఒప్పుకున్నారు ఆయన. తప్పు ఒప్పుకుని ఇదే చెప్తున్నాడు, నేను తప్పు చేశాను, తప్పు నాదే అని అంటున్నాడు ఆయన. తప్పు అయితే మీరు పిలిచారు, నేను ఆగా. తప్పు ఎవరిది? తప్పు ఎవరిదంటే ఎవరు చేస్తాడు తప్పు? కాదు, నేను ఎవరికైనా గుద్దితే సైకిల్ మీద నెంబర్ ప్లేట్ అదే కదా. నాదేం లేదు ఇక్కడ నెంబర్ ప్లేట్ పాడు. ఇదిగో నువ్వు అనవసరంగా జోకం చేసుకోబోతున్నావు. మళ్ళీ మీడియమే చేశారు. అదిగోండి మీడియమే చేశాను. కొడుతున్నాడు ఆయన, కొడుతున్నాడు. అదే నన్ను కొడుతున్నాడు మీడియా. ఇసుక మీద ఇసుక లేదు. అయితే ఇది పరిస్థితి. అయితే మీరు ఏమీ చేయలేదంటారు. అయితే నాకు కాళ్ళు నిప్పులు ఎక్కువసేపు నుంచోలేను. సరే ఓకే బాబాయ్, ఒక్క నిమిషం. ఇది టీవీ ఛానల్ వీడియో, సరదాగా కాసేపు ఆట పట్టించడానికి అంతే. ఒకసారి చెప్పు. కాదు, ఇసలేక పని ఆగా. నేను లేనిపోయింది ఇదికిచ్చి నన్ను ఏడు చేస్తారని నా భయం. లేనిపోయిన తలగా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలనేది ట్రైనింగ్ అనమాట నీకు. అదే అది ఇంకోసారి ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందనుకో, అప్పుడు ధైర్యంగా ఏంటి రాబాయ్ నేను చేయలేదు ఏంటి చెప్పని అడగాలి నువ్వు. అది ఒకవేళ చూస్తే సాక్ష్యం చెప్పాలి. అయితే ఇది ఇప్పుడైనా ఒప్పుకుంటున్నారైనా మర్డర్ చేశానని చెప్పేసి దీనికి. ఓకే బాయ్. ఇసుక లేదు. సరే ఓకే వెళ్ళిపో, అర్థమైపోయింది. ఓకే సరదాగా వెళ్ళిపోతుంది.